ఏడో రోజు కొనసాగుతున్న పార్లమెంట్ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించనున్న ఎంపీలు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. నేడు ఎన్డీఏ కూటమి తరఫున నామినేషన్లు. ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్. నేడు చంద్రబాబుకు లేఖ రాయనున్న రేవంత్. పిఠాపురంలో రెండో రోజు కొనసాగుతున్న పవన్ పర్యటన. పంచాయతీ అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష. నేడు అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన వారి జాబితా విడుదల. రాధాకిషన్ రావుకు 2 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్. 2 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. అమరావతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల. మంత్రి రామ్ ప్రసాద్ భార్య వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. మరోసారి ఇలా జరిగితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిక. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై చర్చ. త్వరలో కేబినెట్ విస్తరణ. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్ అన్న దామోదర. తెలంగాణలో 8 మంది ఐపీఎస్ల బదిలీ. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశం. ఇంద్రవెల్లి స్మృతివనం ఏర్పాటుకు భూమి పూజ. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న మంత్రి సీతక్క. 100కు పైగా సూచనలతో ధరణి కమిటీ రిపోర్ట్. సీఎం రెవెన్యూ మంత్రికి రిపోర్ట్ అందించనున్న కమిటీ. నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ. 11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ ఎత్తుకెళ్లిన దుండగులు. ఎల్ఎన్టీ మెట్రో సంస్థకు గోల్డెన్ పీకాక్ పురస్కారం. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలకు పురస్కారం. అమలులోకి కొత్త నేర చట్టాలు. తెలంగాణలో చార్మినార్ పిఎస్ పరిధిలో తొలి కేసు నమోదు. ఢిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ. బీజేపీ హిందువులకు వ్యతిరేకమన్న రాహుల్ గాంధీ. హిందువులను అవమానించిన రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న అమిత్ షా. రాజ్యసభలో ఆర్ఎస్ఎస్ పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు. విద్యా సంస్థలను గుప్పెట్లోకి తీసుకుంటోందని ఫైర్. ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ.